హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బంగాళదుంప టమాటా కూర వండుతున్నానండి. ఎలా ఉంటుందో చూసేద్దాం. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి దాంట్లో ఆయిల్ వేడైనాక తాలింపు గింజలు వేసేసుకుందాం. సాయం మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకుందామండి. అవి వేగినాక కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు అయిపోయినాక పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ వేసేసుకుందాం. వేసి కొద్దిగా తిప్పుదామండి. తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు వేసుకొని కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలిపేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు అనేవి. అవి మగ్గినాక దాంట్లో బంగాళదుంప కూడా వేసేసుకుందామండి. కొద్దిగా 2 minutes మగ్గనిద్దాము. ఇప్పుడు దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందామండి. అది కూడా కొద్దిగా వేగినాక పచ్చివాసన పోయేంత దాకా కలుపుకొని దాంట్లో బంగాళదుంపలు కూడా వేసుకుందాం. మనం బంగాళదుంపలు వేసుకొని బాగా కలిపి దాన్ని ఒక 10 minutes ఉడికనిద్దామండి. మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు వేగినాయో లేదో మూత తీసి చూద్దామండి. తర్వాత నేను ఆల్రెడీ టమాటా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. అవి కూడా వేసేసుకుందాం. అది వేసి బాగా కలుపుదామండి. వేసినాక కొద్దిసేపు ఒక 10 minutes అది కూడా మగ్గనిద్దాము. తర్వాత దాంట్లో కారం రుచికి సరిపడినంత వేసుకుందామండి. ఆల్రెడీ ఇందాక సాల్ట్ వేసుకున్నాను కాబట్టి మళ్ళీ కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందామండి. అది కూడా వేసినాక కొద్దిగా కలుపుకొని ఒక 5 minutes కొద్దిగా మగ్గనిద్దాం. కారం వేసాను కదండి, పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా మగ్గనిద్దాం. ఆల్మోస్ట్ దగ్గర పడిందండి, అయిపోయిందండి. బాయ్ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.